ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం జగత్తు పునాది వేయబడక మునిపే. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించుకొని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా వాక్యం నలుగురికి షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వాక్యం నలుగురికి రీచ్ అవుతుంది. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండడం చూస్తున్నాం. దేవుడు ఈ సృష్టి మొత్తానికి పునాది ఈ భూమి మీదనే వేశాడు. ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయవాడు ఆయనే అంటూ ఆమోసు గ్రంథకర్త 9వ అధ్యాయం 6వ వచనంలో రాస్తాడు. రాత్రిపూట మన ఆకాశంలోకి చూస్తే చాలా నక్షత్రాలు కనిపిస్తాయి. ఈ భూమి మీద ఎన్ని ఇసుక రేణువులు ఉంటాయో ఆకాశంలో అన్ని నక్షత్రాలు ఉంటాయి. ఈ విశ్వం అనేది అనంతం. దేవుని ప్రేమ ఈ విశ్వం కంటే అనంతం. అందుకే దేవుడు తన ప్రేమనంతా పంచడానికి మనిషిని చేయాలని సంకల్పించాడు. అలా సంకల్పించుకున్న తర్వాతనే దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని చేయడానికి పూనుకున్నాడు. దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని కేవలం మనుషులను దృష్టిలో పెట్టుకునే చేశాడు. ఈ భూమి, ఆకాశం, సముద్రాలు, చెట్లు, జంతువులు, పక్షులు సమస్తం తన ప్రణాళికలో భాగంగా మనిషి కోసం సృష్టించాడు. అందుకే సమస్తం సృష్టించిన తర్వాతనే మనిషిని సృజించాడు. మనిషిని సృజించిన తర్వాత ఆయన ఇంకేమీ చేయలేదు. ఓదినముల లెక్కలోనికి తీసుకుంటే ఈ సృష్టి మొత్తాన్ని చేయడానికి కొన్ని కోట్ల సంవత్సరాలే పట్టుండొచ్చు. దేవుడు మనిషి కోసం సృజించిన దేన్ని చూసినా కూడా ఆయన మనిషిని ఎంతగా ప్రేమించాడో అర్థం చేసుకోవచ్చు. దేవుడు మనిషిని ఎంతగా ప్రేమించాడో తాను సృజించిన మనిషి కూడా తనను అంతగా ప్రేమించాలని దేవుడు కోరుకుంటాడు కదా. బిడ్డలు తమను ప్రేమించాలని కోరుకొని తల్లిదండ్రులు ఎవరైనా ఉంటారా? మనం ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తే వారి పేరుని ఏకంగా చేతుల మీద, ఒంటి మీద చెక్కుకుంటాం. అయితే దేవుడు మాత్రం ఆయన అరచేతుల్లో చెప్పుకున్నాడని చెప్తున్నాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. చూడము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నాడు. మరి మనల్ని ప్రేమించి ఈ సృష్టిలోని సర్వసంపదలు ఇచ్చిన దేవునికి మనం ఏమి ఇస్తున్నాం? ఏమీ ఇవ్వకపోగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాం. జగత్తు పునాది వేయబడక ముందు ఆయన మనల్ని ఆయన కోసం ఏర్పరచుకున్నది ఆయన సంకల్పం నెరవేర్చడానికే తప్ప ఈ లోకానుసారమైన జీవితం జీవించడానికి మాత్రం కానే కాదు. మనుషులు నాశనం అవడానికి దేవుడు ఇంత కష్టపడతాడా? దేవుని సంకల్పానికి విరుద్ధంగా మనుషుల్ని దేవునికి వ్యతిరేకం చేయడానికి ఈ లోకాశలను ఎరగా వేసి సాధారణ తన వైపుకు తిప్పుకుంది. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలనని మాత్రమే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. మనల్ని ఎంతగానో ప్రేమించి మన కోసం సృష్టిని చేసిన దేవుని ఎదుట మనం పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.